హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీ ముందు ఉంచుతాను. సో ఐటీబీపీలో 819 కానిస్టేబుల్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు నాన్ గెజిటెడ్ గ్రూప్ సి విభాగంలో కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య అయితే 819, జనరల్ అయితే 458, ఎస్సీ వాళ్ళకైతే 48, ఎస్టీ వాళ్ళకైతే 70, ఓబీసీ 162, ఈడబ్ల్యూఎస్ 81, పురుషులకైతే మొత్తం అయితే 697 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. మహిళలకు కూడా 122 పోస్టులను కేటాయించడం జరిగింది. అర్హత అయితే మనకు వచ్చేసి మెట్రికులేషన్ లేదా 10వ తరగతిలో పాటు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలన్నది. అదేవిధంగా శారీరక ప్రమాణాలు మనకు చూసినట్లయితే పురుషులకైతే ఎత్తు 165 సెంటీమీటర్లు, మహిళలకైతే ఎత్తు 155 సెంటీమీటర్లు. అదేవిధంగా పురుషులకు మనకు ఛాతీ వచ్చేసి అంటే 75 సెంటీమీటర్లు ఉండాలి. అదేవిధంగా 75 సెంటీమీటర్ల నుంచి 80 సెంటీమీటర్ల మధ్య ఉండాలి. సో వయసు వచ్చేసి 1/10/2024 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అదేవిధంగా పే స్కేల్ వచ్చేసి నెలకు 21,700 నుంచి 69,100 వరకు అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. ఇంకా అలవెన్సెస్ కూడా ఉండడం జరుగుతుంది. ఎంపిక విధానం వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, రాత పరీక్ష, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. సో ఇందులో ముఖ్యమైనటువంటి సమాచారం మనం గమనించినట్లయితే దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ అయితే 2/9/2024 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ అయితే 1/10/2024. దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. https://itbppolice.nic.in లోకి వెళ్ళి అయితే మనకు పూర్తి నోటిఫికేషన్ కూడా చూడొచ్చు. ఇంకా మన డౌట్ ఉంటే కూడా మనకు అందులో క్లియరెన్స్గా ఉంటుంది. సో మనకు క్లియర్ అయిపోతుంది. సో అదేవిధంగా ఫ్యాక్ట్లో 84 గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్లకు అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఉద్యోగ మండల్ కేరళలోని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, డిప్లొమా, అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య అయితే 84. సో అప్రెంటిస్షిప్ కాల వ్యవధి అయితే 1 సంవత్సరం ఉంటుంది. ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ 27, టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్షిప్ అయితే 57. సో మనకు విభాగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సేఫ్టీ అండ్ మనకు టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్షిప్లు కెమికల్, కంప్యూటర్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఫైర్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కమర్షియల్ ప్రాక్టీసు ఇవన్నీ కూడా ఉన్నాయి. అర్హత సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయ పరిమితి 1/9/2024 నాటికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కు 25 ఏళ్ళు, టెక్నీషియన్ అప్రెంటిస్కి అయితే 23 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం విద్యార్హత మార్కులు మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. సో ముఖ్య సమాచారం అంటే మనకు దరఖాస్తు విధానం అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 15/9/2024. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో https://fact.co.in లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు కూడా చూడొచ్చు. అదేవిధంగా BHELలో కూడా హైదరాబాద్లో 100 అప్రెంటిస్షిప్ ఖాళీలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. హైదరాబాద్ రామచంద్రపురంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ BHEL ట్రేడ్ అప్రెంటిస్షిప్ ఖాళీల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. సో మొత్తం ఖాళీల సంఖ్య అయితే 100. మనకు విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్ అయితే 20, మెషినిస్ట్ అయితే 40, టర్నర్ అయితే 26, వెల్డర్ అయితే 14. అర్హత సంబంధిత విభాగంలో మెట్రికులేషన్, SSC, అదేవిధంగా ITI పాస్ అయితే ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు అయితే ITIలో కనీసం 60% మార్కులు ఉండాలి. SC/ST అభ్యర్థులకు అయితే మనకు 55% మార్కులు అని ఇవ్వడం జరిగింది. సో వయసు అయితే 1/9/2024 18 నుంచి 27 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎంపిక విధానం కూడా అసెస్మెంట్ టెస్టు, మెడికల్ టెస్టు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముఖ్య సమాచారం ఏంటంటే దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 4/9/2024. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 13/9/2024. సో పరీక్ష తేదీ కూడా మనకి ఇవ్వడం జరిగింది 24/9/2024. అదేవిధంగా వెబ్సైట్ కూడా https://hpep.bhel.com అందులోకి వెళ్ళి మనం పూర్తి నోటిఫికేషన్ కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఎప్పటికప్పుడు కూడా మనకు దినపత్రికలో వచ్చే అటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ను మీ ముందు ఉంచుతున్నా. సో ఫ్రెండ్స్, మరి ఇలాంటి గవర్నమెంట్ నోటిఫికేషన్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వారైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ.